ఏమా ఏం కావాలి? సమోసా, పావుబాజీ. కట్లెట్, పావుబాజీ, ఓ సమోసా త్వరగా ఇవ్వండి. సరే సార్. ఏమయ్యా పావుబాజీ ఏది? ఇప్పుడే తీసుకొస్తాను సార్. త్వరగా తీసురా. సరే. నువ్వు లక్కీ గర్ల్ పాప. ఇదే లాస్ట్ పావుబాజీ. నాన్న నాకు పావుబాజీ కావాలి. ఆగమ్మా, నీకు వేరే తెప్పిస్తా ఇంకోటి. సార్ లేవు సార్, అయిపోయాయి. లేదు నాన్న, నాకు పావుబాజీ కావాలి. ఇందాక మేము వచ్చినప్పుడు చాలా ఉన్నాయి కదా అయ్యా. లేదు సార్, అది వేరే ఆర్డర్ ఉండే, అయిపోయాయి. ఇప్పుడే పార్సల్ ఇచ్చాను. కావ్య, వాణికి పావుబాజీ ఇస్తావమ్మా, నువ్వు సమోసా తిను. అలాగే అమ్మా. ఈ పిల్లల విషయం చూస్తుంటే అబ్బో భయం వేస్తుందిరా. అవును, ఇప్పుడు ఒకరు తినే దగ్గర, బట్టల దగ్గర ఒకరు త్యాగం చేస్తుంటే ఇంకొకరు స్వీకరిస్తున్నారు. నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. ఇవన్నీ సరే కానీ ఈ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళ మొగుల విషయాలు ఆలోచిస్తుంటే నాకు మతిపోతుందిరా. ఇక వీళ్ళ జీవితం సజావుగా ఉండాలంటే ఏదోటి చెయ్యాలరా. అవునరా, కొంతకాలం కావ్య పెరిగి పెద్ద అయ్యేంత వరకు నేను నా ఫ్యామిలీ వైజాగ్ వెళ్తాంరా. అలాగైతే నీకు ఇబ్బంది కదా. ఎలాగో చెల్లు కూడా రమ్మంది. నేను వెళ్తే ఆమె మాట ఉంటుంది, పిల్లల జీవితాలు కూడా బాగుంటాయి. అవునరా, అలా చేస్తే బాగుంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పూర్తిగా నువ్వే చూసుకో. ఎందుకంటే అక్కడ ఇంటర్నెట్ అందుబాటులో ఉండదు కాబట్టి. వాటి గురించి నువ్వేం కంగారు పడకరా, అవన్నీ నేను చూసుకుంటాను కదా. సరే మరి, రేపు రాత్రి బయలుదేరుతాను. సరేరా. తిన్నావమ్మా? తిన్నాను నాన్న. షాపింగ్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇంత లేట్ అయింది. ఎక్కడికి వెళ్ళావు నాన్న? పనుండే అమ్మా. సరే గాని మనం కొన్నాళ్ళు అత్తవాళ్ళ ఊరెళ్దాం. కావ్య వస్తుందా నాన్న? రాదు నాన్న. ఎందుకు రాదు నాన్న? అంకుల్కి ఇక్కడ పనుంది కదా, అందుకు. సరే నాన్న, వెళ్దాం. నా బంగారం. హలో. హలో. తిన్నావా? ఇందాకే తిన్నామన్నా, మీరు తిన్నారా? వాణి తినింది, నేను తినలేదమ్మా. రేపు రాత్రికి వీలు చూసుకుని బయలుదేరి వస్తాం. సరే అన్నా, ఉంటా. ఏంటమ్మా అంత డల్గా ఉన్నావు? పిల్లలు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కానీ ఇప్పుడు ఇలా విడిపోతారని కల్లో కూడా అనుకోలేదన్నయ్య. అంతా వీళ్ళ మంచికేనమ్మా. ఎన్నాళ్ళు వీళ్ళు పెరిగి పెద్ద వరకే కదా. వాణి జాగ్రత్త అన్నయ్య. తనకేది కావాలన్నా కావ్య దగ్గరే తీసుకునేది. తను కూడా సంతోషంగా ఇచ్చేది. అక్కడ ఎలా ఉంటుందో ఏమో మరి. అంత కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే అక్కడ చెల్లెల కొడుకు ఋషి ఉన్నాడు కదా. అయినా వీళ్ళకి వెళ్ళాలని లేదు. రోజు రోజు వాణి ప్రవర్తన చూస్తుంటే భయమేస్తుంది. వాణి ప్రాంతం మారితే ప్రవర్తన మారుతుందని చిన్న ఆశతో వెళ్తున్నారు. వాణి ఇప్పుడు చిన్నపిల్ల కదా అన్నయ్య, పెద్దయ్యాక తనే మారుతుందిలే. అంతకంటే అదృష్టం ఏముందమ్మా. సరే సరే, మేము బయలుదేరుతాం. సరేరా, బాయ్ బాయ్. జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. జాగ్రత్తరా, వెళ్ళాక ఫోన్ చేయి. బాయ్ బాయ్. పదమ్మా, జాగ్రత్త.
హాయ్ బావా. హాయ్ వాణి. బాగున్నావు నాన్న? బాగున్నా బాగా మామయ్య. చదువుతున్నావా? చదువుతున్నా. ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నా టీవీ మామయ్య. చూస్తున్నావా? అమ్మ ఎక్కడా? వంట చేస్తుంది మామయ్య. బాగున్నావమ్మా? బాగున్నా. పొద్దున్న వస్తామంటారే, పొద్దుపోయినాక వచ్చిర్రా? లేదమ్మా, దారిలో కొంచెం పనుంటే చూసుకుని వచ్చే లోపట లేట్ అయిపోయింది. ఇందాకే చూసి చూసి తిన్నాం. కడుకోండి అన్న, తిందురు గాని. అవునా అమ్మా? లేదమ్మా, ఇందాక దారిలో తినేసి వచ్చామమ్మా. ఎలా ఉన్నావే కోడలా? బాగున్నానత్త. నా కొడుకుని పెళ్లి చేసుకుంటావే మరి? ఇప్పుడు చిన్నదాన్ని కదా, పెద్దయ్యాక ఆలోచిస్తాలే అత్త. వామ్మో, పిట్టె కొంచెం కూతగనం అన్నట్టుంది. బావని కదే చేసుకుంటే ఏమైంది? ఇప్పుడు అట్లనే అంటదమ్మా. పెద్దయ్యాక చూడు, బావనే కావాలంటది. ఏమైనా నీ బిడ్డ చాలా హుషారుందన్నా. అమ్మ నేను వాణి మిద్దమే పడుకుంటాం. సరే పడుకోపోండ్రి. బావా, ఏంటి? చందమామని చూడు. చందమామ చాలా బాగుంది కదా. అవును బావా, చందమామని కనురెప్ప వాల్చకుండా చూస్తాం కదా. అవును, మరి సూర్యుని ఎందుకు అలా చూడలేము? ఎందుకంటే చందమామ చల్లగా ఉంటాడు, సూర్యుడు బగబగ మండుతూ ఉంటాడు. సూర్యుడిని కూడా అలా చూస్తే ఎంత బాగుంటుందో బావా. సూర్యుడిని కూడా అలా చూపిస్తా, మరి నాకేంటి? నువ్వు నాకు సూర్యుడిని అలా చూపిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను బావా. సరే. గుడ్ నైట్ బావా. గుడ్ నైట్. మీ ప్రిన్సిపల్తో మాట్లాడినా వాణిని తీసుకుపోయి నీ క్లాస్ రూమ్లో కూర్చోపెట్టుకో. సరే అమ్మా. బ్యాగులలో టిఫిన్లు పెట్టినా మీ దోస్తులకు పెట్టకుండా, మీరు ఇడిసి పెట్టకుండా మొత్తం తినేయండి. నేను మామయ్య పైసలు వసూలు చేసుకొని వస్తాం. అలాగే అత్త. బాయ్ బాయ్. బాయ్ బాయ్ నాన్న. అమ్మా. హాయ్. అన్నా, మనం పైసలు వసూలు చేసుకోవడానికి పోతున్నాం కదా, మన వాళ్ళు ఎవరో వస్తారన్నావు కదా, వస్తున్నారా? వస్తున్నారమ్మా, ఫోన్ చేసిన అక్కడికే వస్తానన్నారు. పద. ఏంటమ్మగారు దారి తప్పొచ్చారు? నిన్ను దారిలో పెడదామని. నేనేం దారిలో కూర్చోలేదే, పక్కా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆఫీసులో కూర్చున్నా. అదే రిజిస్ట్రేషన్ ముందు మా బావ దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా, దాని గురించి వచ్చాం. సార్ ఎవరు? భలే సరదాగా ఉన్నారు. సాఫ్ట్వేరా? డబ్బుల్లోకి ఇప్పుడు దబ్బేడే. వీళ్ళు నా మనుషులు. వీళ్ళు కొట్టే కొట్టుడికి నీ ఒంటి మీద వచ్చేది కట్లు కాదు, కష్టాలు. ఆలోచించుకో. చెయ్యుంటుంది కానీ పని చేయదు, కాలుంటుంది కానీ నడవలేవు, నోరుంటుంది కానీ తినలేవు. ఇక్కడొక్క పట్టు పట్టానా నువ్వున్నా లేనట్టే. నీకెంత ఆస్తి ఉన్నా లాభం ఏంటి? ఆలోచించుకో. మీరు ఇంత వివరంగా చెప్పాక ఆలోచించేది ఏముంది సార్? అసలు వడ్డీ ఇచ్చేస్తా. అరే డబ్బులు ఇవ్వరా? ఇదిగోండమ్మా మీ డబ్బులు. ఇంకెవరినైనా డబ్బుల గురించి సతాయించావో తాట తీస్తా నీకు. ఏదో అనుకున్నా, ఏదో అయింది. డబ్బులు తీసుకున్న ఇవ్వక తప్పదు కదా, ఏం చేద్దాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.